ఐఆర్సీటీసీ భారత్ దర్శన్ టూరిస్ట్ ట్రైన్ను మళ్లీ ప్రారంభిస్తోంది. తెలుగు రాష్ట్రాల నుంచి భారత్ దర్శన్ టూరిస్ట్ ట్రైన్లో దక్షిణ భారతదేశ యాత్రను ప్రకటించింది ఐఆర్సీటీసీ. తెలుగు రాష్ట్రాల్లో సికింద్రాబాద్, వరంగల్, ఖమ్మం, విజయవాడ, ఒంగోలు, నెల్లూరు, రేణిగుంటలో పర్యాటకులు ఈ రైలు ఎక్కొచ్చు. తిరుచిరాపల్లి, తంజావూర్, రామేశ్వరం, మధురై, కన్యాకుమారి లాంటి పర్యాటక ప్రాంతాలకు వెళ్లొచ్చు. డిసెంబర్ 12 నుంచి టూర్ ప్రారంభమవుతుందని ఐఆర్సీటీసీ తెలిపింది. ఈ 7 రోజుల టూర్ ప్యాకేజ్ ప్రారంభ ధర 7,140గా ఐఆర్సీటీసీ ప్రకటించింది. డిసెంబర్ 12 సికింద్రాబాద్ నుంచి ప్రారంభమయ్యే ఈ యాత్రలో శ్రీరంగం, బృహదీశ్వర, రామేశ్వరం, మధుర మీనాక్షి ఆలయాలు, కన్యాకుమారిలో నాగర్కోయిల్, కుమారి అమ్మన్ ఆలయాలు, గాంధీ మెమోరియల్, వివేకానంద ర్యాక్ మెమోరియల్, తిరువల్లూర్ స్టాచ్యూ వంటి పలు పర్యాటక ప్రాంతాలను సందర్శించవచ్చని ఐఆర్సీటీసీ తెలిపింది. నేను చంద్రమోహన్ నా పేరు. నేను ఇక్కడ ఏరియా మేనేజర్ ఐఆర్సీటీసీ విశాఖపట్నం. ఏంటంటే మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనుబంధ సంస్థ పబ్లిక్ సెక్టర్ యూనిట్ ఐఆర్సీటీసీ మేము చాలా టూర్లు వేసాము. డొమెస్టిక్ కానీ ఇంటర్నేషనల్ టూర్లు ఇవన్నీ వేసాము. మన విశాఖపట్నం నుంచి డెవలప్ చేద్దామని దీంట్లో ఇక్కడ నుండి కేరళకి టూర్లు వేసాము. ఇదంతా కోవిడ్ ముందు జరిగింది, మనకు రాకముందు. తర్వాత ఇప్పుడే గవర్నమెంట్ చెప్పి తగ్గుముఖం పట్టిందని తగినాక మళ్ళీ భారత్ దర్శన్ అని మేము కొన్ని ట్రైన్ స్టార్ట్ చేస్తున్నాము. ఈ భారత్ దర్శన్ తాలూకు ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ రేట్లు ఇవన్నీ ఏంటంటే కామన్ పీపుల్కి కానీ పెద్దవాళ్ళకి కానీ ఎవరికైనా సరే దగ్గరలో ఉండే రేట్లు అనమాట. ఇప్పుడు విశాఖపట్నం నుండి ఇంత ముందు కూడా స్టార్ట్ చేసాము భారత్ దర్శన్ 2-3 ట్రైన్లు. అలాగే ఇండియాలో ఉన్న ప్రతి దగ్గర నుండి హైదరాబాద్ నుండి కానీ, విజయవాడ నుండి కానీ, విశాఖపట్నం, అలాగే భువనేశ్వర్ నుండి కానీ, ఢిల్లీ నుండి కానీ, జైపూర్ నుండి, ఇలా ఇండియాలో ఉన్న ప్రతి పెద్ద ప్లేస్ నుండి కూడా స్టార్ట్ చేసి ప్రజలకు అనుబంధం తీసుకొని పుణ్యక్షేత్రాలు తీసుకెళ్ళడం కానీ, లేదంటే పర్యాటక స్థాయికి తీసుకెళ్ళడం కానీ, ఇవన్నీ ఇండియా తాలూకా భారతదేశం తాలూకు గొప్పదనాన్ని, చారిత్రాత్మక సంస్కృతిని కానీ, పుణ్యస్థానాలు కానీ ఇవన్నిటికి కూడాను ఈ భారత దర్శన్ టూర్లు వేస్తున్నాం అన్నమాట. అలాగే ఆ విధంగానే ఇప్పుడు మనకు కొంచెం తగ్గుముఖం పట్టింది కాబట్టి కరోనా, ఇప్పుడు ఐఆర్సీటీసీ నుండి 2 ట్రైన్లు స్టార్ట్ చేస్తున్నాము. అది ఒకటి భువనేశ్వర్ నుండి స్టార్ట్ చేస్తున్నాము, ఒకటి సికింద్రాబాద్ నుండి స్టార్ట్ చేస్తున్నాము. సికింద్రాబాద్ నుండి బయలుదేరే బండి డిసెంబర్ 12 బయలుదేరుతుంది. డిసెంబర్ 12 బయలుదేరిన తర్వాత ఆ బండి అక్కడ నుండి ఖమ్మము, విజయవాడ వచ్చి విజయవాడ మీదుగా మెడ్రాసు అట్లా వెళ్తుంది. అలాగే మన భువనేశ్వర్ నుండి బండి బయలుదేరుతుంది. భువనేశ్వర్ నుండి బయలుదేరే బండి విశాఖపట్నం వస్తుంది. విశాఖపట్నం నుండి బయలుదేరి ఇది కూడా విజయవాడ, చెన్నై అట్లా వెళ్తుంది అన్నమాట. క్షేత్రాలను కవర్ చేస్తున్నాము. అది ఒకటి రామేశ్వరము, 2 మధుర మీనాక్షి, 3 తిరుపతి. ఈ 3 పుణ్యక్షేత్రాలను చూపించిన తర్వాత మళ్ళీ తీసుకొచ్చి విశాఖపట్నంలో దింపుతారు. అలాగే భువనేశ్వర్లోకి వెళ్తుంది. ఇది ఏంటంటే 7 రాత్రులు 8 రోజులు ప్రయాణిస్తుంది బండి, మన భువనేశ్వరం బయలుదేరే బండి. అయితే విశాఖపట్నం ఉన్న ప్రజలకు దీనిగా ఉండాలని, కన్వీనియంట్గా ఉండాలని చెప్పని విశాఖపట్నంలో 2వ తారీఖు భువనేశ్వర్లో బయలుదేరి 3వ తారీఖు ఇక్కడికి వస్తుంది. మళ్ళీ మేము 9వ తారీఖుని విశాఖపట్నంలోనే దింపేస్తాము. ఇందులో స్లీపర్ కోచ్లు 12 ఉంటాయి. అలాగే ఒక ఏసీ 3 టైర్ కోచ్ ఉంటుంది. అలాగే ఏంటంటే బండిలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడాను బ్రేక్ఫాస్ట్ దగ్గర నుండి ఉదయం లేచిన టీ కానీ, మధ్యాహ్నం భోజనం కానీ, రాత్రి భోజనం కానీ అన్నీ కూడా ట్రైన్లోనే అరేంజ్ చేస్తాం. సో ఈ మన కోవిడ్ పరిస్థితుల్లో బయటకు లేకుండా అన్ని జాగ్రత్తలు మేము తీసుకుంటున్నాము. వచ్చిన దగ్గర నుండి బండి ఎక్కిన తర్వాత మళ్ళీ విశాఖపట్నంలో దింపేదంటే వరకు కూడా బాధ్యత అంతా మేమే తీసుకుంటున్నాము. మా దగ్గర ప్రతి బండిలో కూడా వెళ్ళే బండిలో సెక్యూరిటీ ఉంటుంది. అలాగే ఎక్కడైనా ఎవరికైనా ప్రాబ్లం కానీ వస్తే ఇమీడియట్ డాక్టర్ అటెండ్ అవుతారు. ఇలా అన్ని విధాలుగా అరేంజ్ చేసి భారత దర్శన్ భువనేశ్వరంలో బయలుదేరుతుంది. అలాగే సికింద్రాబాద్ బయలుదేరుతుంది. విశాఖపట్నంలో ఎక్కవలసిన విశాఖపట్నంలో ఎక్కి ఈ బండి 3 పుణ్యక్షేత్రాలు చూడొచ్చు. అలాగే సికింద్రాబాద్ నుంచి బయలుదేరే బండికి కానీ ఎక్కితే వాళ్ళు ఏంటంటే ఈ 3 పుణ్యక్షేత్రాలు కాకుండా శ్రీరంగము, కన్యాకుమారి, తంజావూరు ఆ 3 కలుపుతున్నారు. కలిపి 5 పుణ్యక్షేత్రాలు అట్లా వెళ్తున్నాయి, 3 ఇట్లా వస్తున్నాయి అన్నమాట. విశాఖపట్నం నుంచి ఎవరైనా ఆ బండి ఎక్కాలనుకుంటే విజయవాడలో ఎక్కచ్చు. అయితే ఈ 2 బళ్ళకు కూడా టికెట్లు విశాఖపట్నంలో బుక్ చేసుకోవచ్చు. అలాగే మీరు ఆన్లైన్ కూడా బుక్ చేసుకోవచ్చు అన్నమాట. సో ఇదంతా మన శ్రీకాకుళం, విశాఖపట్నం, విజయనగరం ఈ దగ్గర చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ కన్వీనియంట్గా ఉంటుందని చెప్పి విశాఖపట్నం మనం ఈ బండిని స్టార్ట్ చేస్తాం. మా సారు రీజనల్ మేనేజర్ భువనేశ్వర్ కౌశల్ బెనర్జీ గారు సార్ దాని గురించి కొంచెం డీటెయిల్గా చెప్తారు. Everybody, thank you, Mr. Chandra. I'll speak in English. Now, he has already introduced brief about IRCTC and this endeavor of Bharat Darshan Special Tourist Train. So I feel very happy that I am just on behalf of IRCTC regional office being at Bhubaneswar, area office at Visakhapatnam here,
and our zonal office at Secunderabad, that we are happy to announce that on the occasion of this ongoing, as we know since March when the Janata curfew happened for novel coronavirus COVID-19, it's been almost 10 months now, and people are all very concerned about the general health and the environment as it is going. All of us know something new. But as IRCTC, a public sector enterprise PSC of Indian Railways, arm of Indian Railways, who are into tourism and catering and other important activities like railway internet ticketing, we feel that although it is a time where the people of India, all over India and all over the world at large, are very much concerned about how to contain this novel coronavirus, where the vaccine is yet to come, probably it will come very shortly. We are all hopeful that it will come as soon as possible. It comes, it helps us to revive every way. So in this new normal environment, we want to revive tourism with this present situation in a very cautious and preventive way. We are not at all rushing into getting people into risk, taking all precautions, all preventions, all preventive measures. We want to revive tourism, and we want to do it with the common man of India on a pan-India basis, and definitely Visakhapatnam, Vizianagaram, Palasa, Srikakulam and Andhra Pradesh at large. We want that these people will all the precautions, all the preventive measures, we should again try to gradually limp back to normal life, where tourism plays a very important role. So, taking all this into considerations, IRCTC, Indian Railway Catering and Tourism Corporation, has decided to launch in new normal environment this one of our most popular value for money product, the Bharat Darshan Special Tourist Train. To start off with, we have two trips. One is on 12th of December, starting from Secunderabad. We will be covering the places like Tiruchirappalli, Thanjavur, Madurai, Rameshwaram, Kanyakumari, the southernmost tip. It will be a 6 night, 7 days sojourn, where at the price that we quote, everything is covered, right from all food, breakfast, lunch, evenings, tea, dinner, security arrangements. Once we get out of the train, we go to the destinations, sightseeing, stay, food at those places of stay, medical facilities. There will be doctor, nurse, right with the entire tour, right from beginning to end. All COVID, most importantly, security will be there, unarmed security. All precautions we will take in terms of thermal screening with thermometer from time to time, mask, hand gloves, sanitizing the coaches. Doctor, as we told, will be always be there along with the tour with attendant, not nurse, suppose attendant. And if anybody is found, these are most important thing where people will be concerned. We are more concerned than the people who will be going, as because responsibility with us. Anybody who could show symptoms of COVID-19, we have arrangements of isolation within, because suppose I'll just give an example for easy understanding. Suppose the entire capacity is around 850 or 900 odd passengers in a full train, because it's a full train. We will take maximum 50-55%. The reason being, we will keep vacant coaches for isolation of people. If Lord Venkatesh, we pray that nothing happens, but if they show symptom, we'll isolate them. If it so demands that if they require to be deboarded and taken to some medical center or some COVID center, we will do that also. So all these precautionary measures we will take and will move ahead.